హలో అందరికీ. ఇదొచ్చేసి రథసప్తమి రోజు తీసిన వీడియో. అంటే నిన్నటిదే. తెల్లవారక ముందే అన్ని పనులు చేసేసుకోవాలి కదా, ఇంకా సూర్యోదయం కాకముందే నేను మీకు చూపించాలి అనేసి వీడియో తీశాను. తర్వాత సూర్యోదయం అయ్యింది. ఇంకా తెల్లవారక ముందే స్నానాలు చేస్తారు కదా, జిల్లెడాకులు తలపైన పెట్టుకొని, రేగుపళ్ళు జిల్లెడాకులు అలా అంతా అయిపోయింది. ఇంకా కొంచెం తెల్లవారిన తర్వాత ఎండపడే టయానికి నాకు చిన్న బాల్కనీ ఉంది కదా, పూల చెట్లు ఉన్నాయి అక్కడ. ఆ ప్లేస్ లో ప్రత్యక్ష నారాయణుడికి ఇలా ఆరు బయటే ప్రసాదం వండి చెయ్యాలి అంటారు కదా, దానికోసం కావాల్సినవన్నీ కూడా ఎప్పటి నుంచో అన్ని ఉన్నాయి. ఇంకా సరే కదా అనేసి నేను బయటనే ప్రసాదం చెయ్యాలి అని అనుకున్నాను. ఇంతకు ముందు కూడా ఒకసారి చేశాను, కానీ ప్రతిసారి అయితే ఏం చెయ్యను. ఎందుకంటే కొన్నిసార్లు ఈ ఆవు పేడతో చేసిన పిడకలు ఇంకా ఇట్లా అంతా సెట్ చేసుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉంటది. ఈసారి అయితే సరే చేసుకుందాము అనేసి చేశాను. ఇంకా మొత్తం పైన అన్ని రెడీ చేసుకొని ఎండబడే ప్లేస్ లోనే పాలు పొంగిచ్చి ప్రసాదం చేశాను. ప్రసాదం కోసం నేను గోధుమ రవ్వ, ఇంకా కలకండ, పాలు, నెయ్యి వాడాను. అంతే, చాలా సింపుల్ పూజ. నాకు ఎంత తెలుసో అంతే చేస్తున్నాను. ఇంకా అదే మీకు చూపిస్తున్నాను. ఒక తమలపాకు పైన సూర్య ప్రతిబింబాన్ని గీసి చిక్కుడుగాయ రథం చేసుకున్నాను కదా, అందులో ఉంచి సూర్యునిగా భావించి పూజ చేసుకున్నాను. ఇది నా పూజ. చాలా సింపుల్ గా చాలా ఈజీగా చేసుకుంటాను, ఎక్కువ కష్టపడకుండా. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.